నెక్స్ట్ సార్ నెక్స్ట్ చాప్టర్ ఫోర్త్ చాప్టర్ అనేది చాలా చిన్న చాప్టర్ అమ్మా. వాట్ ఈస్ ఫోర్త్ చాప్టర్? టాక్సేషన్ ఆఫ్ డివిడెండ్, డీమ్డ్ డివిడెండ్ గుర్తుందా? డివిడెండ్ టాక్సిబుల్ నాట్ టాక్సిబుల్ అనేది చెప్తున్నాం అమ్మా. డివిడెండ్ సంబంధించి ఇండియన్ కంపెనీ అయితే టాక్సిబులా? ఇండియన్ కంపెనీ అంటే ఏంటి? ద కంపెనీ విచ్ ఇస్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా. మరి డొమెస్టిక్ కంపెనీ అంటే all Indian companies are domestic companies, and foreign company is also considered as domestic company if it made arrangement of payment of dividend in India. And other than domestic companies are foreign companies. So next one, సార్ డివిడెండ్ అనేది ఎలా టాక్సిబుల్ అవుతుంది? ఫైనల్ డివిడెండ్ ఎప్పుడు ఏ ఇయర్లో టాక్సిబుల్ అవుతుందమ్మా? ఇన్ ద ఇయర్ ఇన్ విచ్ ఇట్ ఈస్ డిక్లేర్డ్ అమ్మా. పెయిడా డిక్లేర్డ్ ఇన్ ఏజిఎం. డీమ్డ్ డివిడెండ్ అయితే in the year in which it is paid, distributed or paid by the company. Interim dividend అయితే it is received by the shareholder. సో ఇది టాక్సిబిలిటీ ట్రీట్మెంట్ అమ్మా. సార్ ఏదైనా సరే డివిడెండ్ ఐఎఫ్ఎస్సిలో లొకేట్ అయినా సరే స్టాక్ ఎక్స్చేంజ్ ఇస్తే మాత్రం ఎగ్జంప్టెడ్ అమ్మా. ఐఎఫ్ఎస్సిలో ఉన్న స్టాక్ ఎక్స్చేంజ్ ఎగ్జంప్టెడ్ డివిడెండ్ ఇస్తే. సార్ డీమ్డ్ డివిడెండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డీమ్డ్ డివిడెండ్లో ఎన్ని కేసెస్ ఉంటాయమ్మా? 222A, 222B, 222C, 222D, 222E. 222A అసెట్స్. సార్ ఏదైనా కంపెనీ అసెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే అప్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ వెదర్ క్యాపిటలైజ్ ఆర్ నాట్. నువ్వు క్యాపిటలైజ్ చేసినా సరే అది ఇగ్నోర్ చేసి అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ వరకు డీమ్డ్ డివిడెండ్ అనేస్తాం. అసెట్ వాల్యూలో అప్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ మీ బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేసి అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ ఎంత ఉందో చూసి అసెట్ వాల్యూలో ఉంచి అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ వాల్యూని డీమ్డ్ డివిడెండ్ అనేస్తాం. సో నువ్వు ఈ క్యాపిటలైజ్ చేయడం అంటే ఏంటి? బోనస్ షేర్స్ ఇష్యూ చేయడం వల్ల గిఫ్ట్ లేదు, అట్ ద సేమ్ టైం అది డివిడెండ్ కూడా కాదు. బోనస్ షేర్స్ ఇస్ నథింగ్ బట్ నువ్వు క్యాపిటలైజ్ చేయడమే రెవెన్యూ రిజర్వ్స్ని. సార్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డిబెంచర్స్, నువ్వు ఏం చేస్తున్నావు? అసెట్స్ ఇస్తుంటే ట్యాక్స్ వేస్తున్నావు, నేను డిబెంచర్స్ ఇష్యూ చేశాను, బాండ్స్ ఇష్యూ చేశాను, సో అయినా సరే డీమ్డ్ డివిడెండ్ అప్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అక్యుములేటెడ్ ప్రాఫిట్స్. నెక్స్ట్ సార్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అసెట్స్ ఆన్ లిక్విడేషన్, కంపెనీ క్లోజ్ చేస్తున్నప్పుడు అసెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాను అప్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ వెదర్ క్యాపిటలైజ్ ఆర్ నాట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ డీమ్డ్ డివిడెండ్. సార్ రిడక్షన్ ఆఫ్ షేర్ క్యాపిటల్, డిక్రీజ్. సార్ నీ షేర్ క్యాపిటల్ని రెడ్యూస్ చేస్తున్నాను అయినా సార్ బైబ్యాక్ రిడ్యూస్ చేస్తున్నాను, సో నీకు అప్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ నీకు డీమ్డ్ డివిడెండ్ అంటాను. సార్ 224 ABCD ఒక కేటగిరీ అయితే ఈ ఒక కేటగిరీ. ABCD అందరికీ అప్లై అవుతాయి, కానీ ఈ మాత్రం ఎవరికి మాత్రమే అప్లై అయింది? కంపెనీస్కి మాత్రమే అప్లై అయింది, క్లోజ్లీ హెల్డ్ కంపెనీస్. సో ఇక్కడ 222 ABCDలో క్యాపిటలైజ్డ్ ఆర్ నాట్ అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ వెదర్ క్యాపిటలైజ్డ్ ఆర్ నాట్ అంటాను. ఇక్కడ మాత్రం ఈలో ఓన్లీ అక్యుములేటెడ్ ప్రాఫిట్స్, క్యాపిటలైజ్ చేస్తే తీసుకోండి. ఈ రెండు డిఫరెన్సెస్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకేనా? సరే, ఇక్కడ ఏంటి సార్ 222E అంటే ఏదైనా లోన్స్ కానీ డైరెక్ట్గా షేర్ హోల్డర్కి ఇచ్చిన అప్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ డీమ్డ్ డివిడెండ్. షేర్ హోల్డర్ అంటే ఇక్కడ ఎవరు? అట్లీస్ట్ 10% ఓటింగ్ పవర్ ఉన్న అతను. సార్ షేర్ హోల్డర్కి ఇవ్వలేదు సార్, వాళ్ళకి తాలూకా కంపెనీ ఏంటి? షేర్ హోల్డర్ అందులో సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ తాలూకా కంపెనీ అది, లేదా పార్ట్నర్షిప్ ఫామ్లో పార్ట్నర్ అయితే అతని తాలూకా పార్ట్నర్షిప్ ఫామ్ అది. వాళ్ళకి లోన్ ఇచ్చినా సరే షేర్ హోల్డర్కి ఇచ్చినట్టు తీసుకుంటా డీమ్డ్ డివిడెండ్. ఆ షేర్ హోల్డర్కి బెనిఫిట్ అయ్యేలాగా వేరే పర్సన్కి ఇచ్చినా సరే, వాళ్ళ వైఫ్కి ఇచ్చాం, వాళ్ళ వైఫ్కి ఇస్తే ఒకటే, ఆయనకి ఇస్తే ఒకట, లేదా ఇంకో పర్సన్కి ఇచ్చాం, ఆ పర్సన్ తీసుకెళ్ళి వాళ్ళ వైఫ్కి ఇచ్చాడు, డీమ్డ్ డివిడెండ్. సో అలా లోన్స్ అండ్ అడ్వాన్సెస్. సార్ కానీ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ నువ్వు ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్లో ఇచ్చావు అంటే ఒక ప్లాంట్ అండ్ మిషనరీ కొందామని అది డీల్ చేసే అతను నీ షేర్ హోల్డరే, అతను 10% కంటే ఎక్కువ ఉంది, నువ్వు ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్లో అడ్వాన్స్ ఇస్తే దట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ డీమ్డ్ డివిడెండ్. నీది నిజంగా లోన్స్ ఇచ్చే కంపెనీ, లోన్స్ తీసుకునే కంపెనీ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్లో లోన్ ఇస్తే దట్ ఈస్ నాట్ డీమ్డ్ డివిడెండ్. కేస్ లాస్ కూడా చూసాం కదమ్మా. ఇదిగో చూడమ్మా ఒక్కొక్క పాయింట్. లోన్స్ ఆర్ అడ్వాన్సెస్ ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ డివిడెండ్ సో ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ షేర్ హోల్డర్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అక్యుములేటెడ్ ప్రాఫిట్స్. కన్సర్న్ మీన్స్ HUF ఫార్మ్ ఆర్ కంపెనీ AOPBY. సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అంటే 20% ఓటింగ్ పవర్. లోన్ ఈజ్ రీపేడ్. ఈవెన్ దో లోన్ రీపే చేస్తున్నా సరే నేను ఏమంటాను దాన్ని డీమ్డ్ డివిడెండ్. కానీ నువ్వు తర్వాత ఆ డీమ్డ్ డివిడెండ్ అన్నదానికి ఒరిజినల్ డివిడెండ్ అడ్జస్ట్ చేసుకుంటే నో ప్రాబ్లం. అంతేగాని నువ్వు లోన్ రీపే చేసినా అది నిజంగా లోనే కావాలంటే రీపే చేసే చూడు అయినా సరే డీమ్డ్ డివిడెండ్. అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ క్యాపిటలైజ్ మీన్స్ ఇది యాజ్ పర్ బ్యాలెన్స్ షీట్ ఏదైతే ఉందో అది. సెక్షన్ 22 ఈజ్ నాట్ అప్లికబుల్ ఇన్ కేస్ ఆఫ్ అడ్వాన్సెస్ ఇన్ విచ్ ఇట్ ఈస్ ద కమర్షియల్ ట్రాన్సాక్షన్. అంటే ఆర్డినరీ కోర్స్ ఆఫ్ మేనర్లో ఉంటే నీ అడ్వాన్స్ ఓకే లీవ్ ఇట్. ఎగ్జాంపుల్ ఏదో చెప్పాం. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ నా బిజినెస్ అది డీమ్డ్ డివిడెండ్ ఇన్ ద కన్సర్న్ యాజ్ అ కోర్ట్ ఆఫ్ జడ్జ్మెంట్ ఏంటమ్మా. సో ట్రీటెడ్ as deemed dividend in the hands of shareholder. Deemed dividend shall not include any advance in the ordinary course of business. Dividend paid set off చేసుకోవచ్చు, బైబ్యాక్ అనేది రాదు. షేర్ హోల్డర్ డీమెర్జర్ కేసులో ఎవరన్నా డీమెర్జర్ రిజల్టింగ్ కంపెనీ అంటే డీమెర్జర్ అయ్యి రెండు విడిపోయినప్పుడు సో ఏదైనా షేర్స్ అలాట్ చేస్తే అవి కూడా
డీమడ్ డివిడెండ్లోకి రావు. ప్రిఫరెన్స్ షేర్స్ సంబంధించి కూడా ఉంటుంది. ఏటీఎం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈసారి క్వశ్చన్ రావచ్చు అమ్మా. ఏటీఎం డిడక్షన్ ఏంటి? ఏటీఎం డిడక్షన్ ఇంటర్ కార్పొరేట్ డివిడెండ్. సార్ నువ్వు ఒక కంపెనీ, నువ్వు వేరే కంపెనీలో షేర్స్లో ఇన్వెస్ట్ చేసావు, ఆ కంపెనీ నీకేమిస్తుంది? డివిడెండ్. ఈ డివిడెండ్ మళ్ళీ తీసుకెళ్ళి నువ్వు ఎవరికి ఇస్తున్నావు? షేర్ హోల్డర్కి. సో ఆ కంపెనీ ఎంత డివిడెండ్ ఇచ్చింది, నువ్వు షేర్ హోల్డర్కి ఎంత డిస్ట్రిబ్యూట్ చేసావు, విచ్ ఎవర్ ఈజ్ లీస్ట్ అనేది డిడక్షన్ ఇస్తాం. దట్ ఈస్ ఏటీఎం. చూడమ్మా, అగ్రిగేట్ అమౌంట్ ఆఫ్ డివిడెండ్ రిసీవ్డ్, డివిడెండ్ డిస్ట్రిబ్యూటెడ్ టు షేర్ హోల్డర్స్, విచ్ ఎవర్ ఈజ్ లీస్ట్ ఈస్ గివెన్ యాజ్ డిడక్షన్. సేమ్ అలాగే ఇవన్నీ. సో ఎంత 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 డివిడెండ్ వచ్చింది ఆ కంపెనీ నుంచి, నువ్వు ఎంత డిస్ట్రిబ్యూట్ చేసావు. కానీ ఇక్కడ ట్విస్ట్ పాయింట్ ఉందమ్మా. డివిడెండ్ డిస్ట్రిబ్యూటెడ్ అప్ టు ది డ్యూ డేట్ 1 month, అప్ టు ది 1 month ప్రియర్, అంటే డ్యూ డేట్కి 1 month ముందు వరకు మాత్రమే. డ్యూ డేట్ ఎంతమ్మా? మన డ్యూ డేట్, ఐడిఆర్ డ్యూ డేట్ కంపెనీస్కి 31st October. 31st Octoberకి 1 month ముందు ఎంతమ్మా? 30th September. 30th September వరకు ఏదైతే డిస్ట్రిబ్యూట్ చేస్తావో అది మాత్రమే తీసుకుంటాం. 30th September తర్వాత ఏదైతే డిస్ట్రిబ్యూట్ చేస్తావో అది తీసుకోము. మా డ్యూ డేటా 1 month బిఫోర్ డ్యూ డేట్ తీసుకోవాలా? 1 month బిఫోర్ డ్యూ డేట్ తీసుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సార్ అంత డిస్ట్రిబ్యూట్ చేస్తే అంత డిస్ట్రిబ్యూట్ కాదు, 1 month బిఫోర్ ది డ్యూ డేట్ ఏదైతే ఉంటుందో అవి తీసుకో. 1 month బిఫోర్ ది డ్యూ డేట్. సో అది ఏటీఎం అమ్మ, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఓవరాల్గా